హలో అందరికీ, హ్యాపీ గుడ్ ఈవినింగ్. నేను ఉసిరికాయ పచ్చడి పెడుతున్నానండి. ముందుగా ఉసిరికాయని శుభ్రంగా కడిగి తూడ్చుకున్నాక ఇలా ఆయిల్లో పల్లి నూనెలో ఇలా ఫ్రై చేసుకున్నాను. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నానండి. కొంచెం అవి మెత్తగా అయ్యేదాకా ఇలా ఫ్రై అయితే బాగుంటుంది అనమాట. పచ్చడి కొంచెం వగరు లేకుండా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అందుకోసం ఇలా ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఇట్లా ఎల్లిపాయల పేస్ట్ అంటే కొంచెం ఒక్క చెక్కలుగా దంచి దీంట్లో కొంచెం జీలకర్ర అదంతా వేసాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉంచి బంద్ చేశాను అనమాట గ్యాస్ని. ముందుగా సాల్ట్ వేస్తున్నానండి. క్వాంటిటీ ఏమి ఉండదు, నేను చేతితో చూసి వేసుకుంటాను అనమాట. ఎప్పుడైనా ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాను ముక్కలలో, తర్వాత కారం వేసుకుంటున్నాను. కారం సరిపడా, గ్రేవీ మనకి సరిపడేంత వరకు వేసుకోవాలి. ఏంటంటే మాది కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం చూసి వేసుకోవాలి, మరి పిల్లలు తినరు కారం ఎక్కువ ఉంటే. కొంచెం జీలకర్ర మెంతుల పొడి అనమాట. ఇది కొంచెం స్మెల్ కోసం, టేస్ట్ కోసం ఇలా వేసుకోవాలి కొంచెం. అంటే ఈ పచ్చడికి ఇదే టేస్ట్ అనమాట అన్నిట్లో కంటే. ఎల్లిపాయలు, ఈ జీలకర్ర పొడి, మెంతుల పొడి టేస్ట్ ఎక్కువ వస్తుంది పచ్చడిలో. ఏ పచ్చడిలోకైనా ఈ 3 కంపల్సరీ అండి. టేస్ట్ రావాలంటే ఈ 3 పడాల్సిందే. మనం వేడి చేసుకున్న ఆయిల్ విత్ ఎల్లిపాయలు పేస్ట్ అంతా వేసాం కదా. నూనె కొంచెం చల్లారింది, ఇట్లా కలుపుకుంటున్నాను. వేడివేడిగా వేస్తుంటానండి పచ్చడి కొంచెం నల్లగా అయిపోయింది తొందరగా, ఎక్కువ రోజులు ఉండదు అనమాట. తొందరగా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడి మంచి టేస్ట్ ఉండాలంటే ఒక 15 days వరకే అండి. తర్వాత కూడా ఉంటుంది, పాడవదులే, కానీ టేస్ట్ అంతా ఏమి ఉండదు. మేము ఏ పచ్చడి పెట్టినా సరే ఒక 1 week 10 days వరకే అండి. తర్వాత బోరు కొట్టేస్తుంది మాకు, తినమన్నమాట. ఫైనల్గా ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ సీజన్లో ఇవి ఎక్కువ దొరుకుతాయి కాబట్టి అందరూ చక్కగా పెట్టుకొని చక్కగా తినేయండి. చాలా హెల్తీ కూడా మంచిది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఓకేనా అందరికీ బాయ్ బాయ్.